జకర్యా గ్రంథం. దేవుని వాక్యం సంపదలకు కానీ మీరు దేవుని వాక్యం తృప్తిగా మీకు అర్థమయ్యేదాకా దేవుని సన్నిధి నుంచి లేవకూడదు. దేవుని వాక్యాన్ని మన హృదయాలకు అన్వయించుకోవాలి. అప్పుడు మన జీవితాలు ఎంతో దీవించబడతాయి. నేను మళ్ళా చెప్పిన మీరు దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని ఏమీ లేకపోయినా దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటే దేవుడు మిమ్ములను మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. దేవునికి అది నా అనుభవంలో నేను మీతో చెప్తున్నాను. ఆయన మీకు ఏది తక్కువ చేయడు. ఆయన మంచి దేవుడు, నమ్మకమైన దేవుడు. వాక్యం మీకు అర్థమయ్యేదాకా దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. దేవుడు మీతో మాట్లాడే వరకు ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. సో నేను మీకు ఏం చేయబోతున్నానంటే దేవుడు నాతో మాట్లాడిన విషయాలే చెప్తూ ఉన్నా. అంతకు మించి నేనేమి చెప్పట్లే. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడిన విషయాలే, నా హృదయాన్ని బాగా తృప్తిపరిచిన మాటలే నేను మీతో చెప్తూ ఉన్నాను. సరే, దేవుని సేవకుడు జకర్యాకు కలిగిన దర్శనాలు చెప్తున్నాను. జకర్యా అన్న పేరు చాలా ఆశ్చర్యం. నేను జకర్యా అనే పేరు ఎక్కువ మంది పెట్టుకోరు, కొద్దిమందే పెట్టుకుంటారు. ఎందుకంటే అది ప్రొనౌన్సియేషన్ కూడా అంత ఈజీగా ఉండదు, వినటానికి కూడా అంత వినసొంపుగా ఉండదు పేరు. కానీ దేవుని వాక్యంలో రేర్గా కనపడుతుంది. ఎక్కువ మంది ఏ పేరు పెట్టుకుంటారు? డేవిడ్, డానియల్, జోసెఫ్, శామ్యుయల్, ఈ పేర్లు ఎక్కువ పెట్టుకుంటారు కదా. జకర్యా పేరు పెట్టుకోరు. కానీ నేను జకర్యా గ్రంథం ధ్యానం చేస్తుంటే ఈసారి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళకి జకర్యా పేరు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే జకర్యా అంటే అర్థం యెహోవా రిమెంబర్స్, యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. జకర్యా అంటే ఇండైరెక్ట్గా సిలువే, ఇట్ ఈస్ క్రాస్. ఆయన క్రీస్తు ప్రభువులో మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. మనము మంటి వారమని 103వ కీర్తన చదువుకున్నాం కదా. 103లో మనం మంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే మనం అందరం చచ్చిపోయేవాళ్ళమే. జకర్యా మీన్స్ ద యెహోవా రిమెంబర్స్, యెహోవా జ్ఞాపకం చేసుకున్నాను. జకర్యా మీన్స్ యెహోవా రిమెంబర్స్, యెహోవా మనలను జ్ఞాపకం చేసుకున్నాను. దట్స్ ఎ వండర్. జకర్యా వాళ్ళ నాన్నగారి పేరు బెరాక్యా. బెరాక్యా అంటే ద లార్డ్ బ్లెస్సెస్, యెహోవా బ్లెస్సెస్. జకర్యా గ్రాండ్ ఫాదర్ ఇదో, ద అపాయింటెడ్ టైం. ఈ మూడింటిని వెర్నన్ మెగ్గీ అనే దైవ సేవకుడు కలుపుతాడు. ఇన్ ద అపాయింటెడ్ టైం యెహోవా రిమెంబర్స్ అండ్ యెహోవా బ్లెస్సెస్. అది ఈ మూడింటిని కలిపి దట్స్ వండర్. యెహోవా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు కదా. సో దట్స్ ఎ థింగ్, దట్స్ వండర్ఫుల్. నేను మీకు చెప్పాను కదా, ఒక్క రాత్రి దేవుడు 8 దర్శనాలు, 8టిని మరొక దైవ సేవకుడు 10 దర్శనాలుగా చెప్తాడు. సో మొదటి దర్శనము గొంజి చెట్ల మధ్యలో ఉన్న ఎర్రని గుర్రం ఎక్కి కూర్చున్న మనుష్యుడు, ద మ్యాన్ ఆన్ రెడ్ హార్స్ ఇన్ ద మెటల్ ట్రీస్. గొంజి చెట్ల మధ్యలో ఉన్న యెహోవా దూత
నిబంధన దూత, ద ఏంజల్ ఆఫ్ కోవనెంట్, అది నేను మీకు చెప్తా ఉన్నాను. గొంజు చెట్ల మధ్య ఉన్నటువంటి దూత, దిస్ ఈజ్ ఫస్ట్ వర్డ్, ఫస్ట్ విజన్, మొదటి దర్శనం. అక్కడ ఆ గొంజు చెట్ల ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ యెహోవా దూత, ఆ ఎర్రని గుర్రం ఎక్కిన దూత ఏమంటున్నాడు? ఆయన చాలా మాట, ఆయన యెహోవా దూత, నేను మీకు చెప్పాను కదా, ఆయన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవా, చూడండి ఒకసారి 12వ వచనం చదువుదాం. 12వ వచనం, 12వ వచనం, మొదటి అధ్యాయం 12. జకర్యా మొదటి అధ్యాయం. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఆ మర్టిల్ ట్రీస్, ఆ గొంజి చెట్ల మధ్యలో ఆ ఎర్రని గుర్రం ఎక్కి ఉన్న ఆ మనుష్యులే దేవుని దూత. ఈ ఆ ఎర్రని గుర్రం, ఆ దూతలు, ఆ పిక్చర్స్ అన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ కొద్దిగా నేను వాటిని అన్నిటినీ గ్యాదర్ చేయలేకపోయాను. నేను మీకు నెక్స్ట్ వీక్ చూపిస్తాను. ఓకే, ఆ దూత దేవునితో మనవి చేస్తున్నాడు, అంటే విజ్ఞాపన చేయుచున్న దూత. నేను మీకు చెప్పాను, గుర్తుందా? న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో బోకీములో కనపడిన నిబంధన దూత, ఇశ్రాయేలీలను విడిచిపోయిన దూత ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, తండ్రిని బ్రతిమాలుకుంటున్నప్పుడు, అప్పుడు తండ్రి అయిన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఆదరణకరంగా మాట్లాడుతున్నాడు. అది మొదటి దర్శనము. చూడండి అక్కడ 16వ వచనం నుండి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగు చేయుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకనూ యెహోవా సియోనును ఓదార్చు. మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి వచనాల్లో గద్దించిన దేవుడు ఇప్పుడు మొదటి దర్శనములో ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, సియోను తట్టు తిరిగాడు. ఓకే, ఇది మొదటి దర్శనం. 2వ దర్శనం 18వ వచనం నుండి. 2వ దర్శనము 4 కొమ్ములు, 4 హార్న్స్, 4 కొమ్ములు. అప్పుడు నేను అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ముల. నేను ఈ 4 కొమ్ములు ఎవరంటే 4 రాజ్యాలు, 4 కింగ్డమ్స్. ఈ 4 రాజ్యాలు ఏ రాజ్యాలంటే యోధా వారిని చెదరగొట్టినటువంటి రాజ్యాలు. మీరు చక్కగా రాసుకోండి. ఈ 4 రాజ్యాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ బంగారు ప్రతిమ, ఆ పెద్ద ప్రతిమను మనం చూస్తాం. ఆ బంగారు ప్రతిమను చూసినప్పుడు ఆ శిరస్సు ఏమో బంగారము, తర్వాత ఈ భుజములు, 2 భుజాలేమో వెండివి, ఉదరమేమో ఇత్తడివి, తర్వాత కాళ్ళు ఏమో ఇనుము, తర్వాత పాదములేమో ఇనుము, మట్టి. మనకి ఇక్కడ ఏం గమనిస్తుంది? శిరస్సు బబులోను రాజ్యము, బాబిలోనియన్ కింగ్డమ్. తర్వాత ఈ భుజములు ఇవేం చూపిస్తున్నాయి అంటే మాదీయ పారసిక రాజ్యము. ఆ తర్వాత ఈ ఉదరము, ఇది గ్రీక్ సామ్రాజ్యం చూపిస్తున్నాయి. మరి ఈ పాదం, ఈ కాళ్ళేమో ఇనపవి, అది రోమ్ సామ్రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇనుము మట్టి కలిసిందేమో
ప్రస్తుతం ఉన్నటువంటి డెమోక్రటిక్ ప్రజాప్రభుత్వం చూపిస్తూ ఉంది. అది నేను మీకు జ్ఞాపకం చేశాను. మళ్ళీ అక్కడ నేను ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం లేదు. ఈ 4 కొమ్ములు 4 సామ్రాజ్యాలు. ఈ 4 సామ్రాజ్యాలు యోధా రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసేసినాయి. యోధా సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయటము, దేవుని మందిరాన్ని పాడు చేయటం జరిగింది. ఓకే, మీకు అర్థమైందా? ఈ 4టికి ముందు ఇంకొక సామ్రాజ్యం ఉంది. అదేంటంటే అష్షూరు సామ్రాజ్యం. ఈ అష్షూరు సామ్రాజ్యం ఏం చేసిందంటే ఇస్రాయేలుని పూర్తిగా నాశనం చేసింది. ఓకే, సో మొత్తం 5 కింగ్డమ్స్ అన్నమాట. సరే, ఇక్కడ మనకు జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నది ఏంటంటే ఇశ్రాయేలీయులు రాజ్యముగా ఉండకుండా వాళ్ళు తుడిచిపెట్టబడ్డారు. అంటే నార్థరన్ కింగ్డమ్, ఉత్తర రాజ్యం పూర్తిగా పోయింది. దక్షిణ రాజ్యం యోధా సామ్రాజ్యానికి మాత్రమే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే మీరు 70 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు, చెరలో నుండి వస్తారు అన్న వాగ్దానము ఉంది. కాబట్టి ఈ 4 సామ్రాజ్యాలు వాళ్ళని నాశనం చేసినాయి. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత యూదులు తిరిగి వస్తున్నారు. యూదులు తిరిగి వచ్చేటప్పుడు తిరిగి చెరలో నుండి విడుదల పొందిన తర్వాత వారికి దేవుని వాక్యాన్ని అందించిన మొదటి ప్రవక్త ఎవరై అంటే జకర్యా, హగ్గయి మొదటి ప్రవక్త. హగ్గయితో పాటు కలిసి ఉన్నటువంటి ప్రవక్త జకర్యా యవనస్తుడు, హగ్గయి వృద్ధుడు అని చెప్తారు. ఓకే, ఈ 4 కొమ్ములు ఇశ్రాయేలు యోధా సామ్రాజ్యాన్ని చెదరగొట్టినటువంటి రాజ్యాలు. అది చూస్తూ ఉండగా ఇంకొక దర్శనములో ఇంకొక దర్శనం కనపడింది. చూడండి 18 నుంచి మళ్ళా. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, ఇది ఏమిటివని నేను అడుగగా అతడు, ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చారు. ఇది దర్శనం చూస్తుండగా మళ్ళా 4 కంసాలు వారు కనిపించారు. ఈ 4 కంసాలు వారు ఎవరని, వీరేమి చేయబోతున్నారని నేను అడిగి తిని. 4 కొమ్ములు 4 కంసాలు వారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 4 కంసాలు వారు తెలుగు బైబిల్లో కంసాలు వారు అని వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో క్రాఫ్ట్స్ మ్యాన్ ఒక వర్షన్లో, ఇంకొక వర్షన్లో కార్పెంటర్స్ అని వ్రాయబడింది. చదువుతామా? Then the Lord showed me 4 craftsmen. I asked, what are those horns and craftsmen coming to do? And he said, these are the horns powers that have scattered Judah, so that no man raised up his head because of the suffering inflicted by Gentile nations. But these craftsmen have come to terrify them and make them panic and throw down the horns of the nations who have lifted up their horns against the land of Judah in order to scatter it. థ్యాంక్ యూ అమ్మా. ఈ 4 కంసాలి వారు ఎవరు? ఈ 4 కంసాలి వారు తమ యొక్క జ్ఞానము చేత, తమ యొక్క నైపుణ్యం చేత ఏం చేయబోతున్నారంటే ఆ 4 కొమ్ములను నాశనం చేయబోతున్నారు. ఆ 4 రాజ్యాలని నాశనం చేయబోతున్నారు. అంటే ఇశ్రాయేలు వారిని, యోధా వారిని చెదరగొట్టినటువంటి సామ్రాజ్యాలని ఈ 4 కంసాలి వారు నాశనం చేయబోతున్నారు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడి నుంచి మీకు చాలా దూరం మిమ్మల్ని తీసుకువెళ్తాను.
మీరు అందరూ బాగా వింటున్నారు కదా. మీరు చాలామంది చక్కగా వాక్యాన్ని చదువుతున్నారు, ధ్యానం చేస్తున్నారు కదా. మీరు వాక్యంలో ఉన్న లోతైన సంగతులు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? అట్లయితే నేను మీకు చాలా విషయాలు చెప్తాను. ఈ నలుగురు కంసాలి వారు ఎవరు? హూ ఆర్ దీస్ క్రాఫ్ట్మెన్స్? ఇది బైబిల్ స్కాలర్స్కి ఒక పెద్ద ప్రశ్న. ఓకే, ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక తర్జుమా, ఒక ప్రత్యక్షత ఏంటంటే ఆ నలుగురు కంసాలి వారు ఎవరై అంటే ఆ 4 కొమ్ములుగా ఉన్నవాళ్లే ముందు కొమ్ములుగా ఉన్నారు, తర్వాత కంసాలి వారిగా ఉండి వారే ముందున్న రాజ్యాన్ని నాశనం చేశారు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. మీకు అర్థమైందా? నేను మీకు చాలా వచనాలు మీకు చూపిస్తాను, చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము. నేను ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి నేను చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. ఇది దేవుని యొక్క వాక్యంలో కొంచెం కష్టమైన భాగం. నేను కొంచెం కష్టమైన భాగాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి, అది నా బాధ్యత. మీకు కష్టమైన భాగాలు అర్థమయ్యేటట్లు చెప్పడం మాత్రమే కాదు, అవి ఎట్లా అన్వయించుకోవాలో మీకు నేర్పించాలి, ఎలాగ దాన్ని మన జీవితాలకి అప్లై చేసుకోవాలో నేర్పించాలి. జాగ్రత్తగా వినండి, చూడండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడెను, అన్యజనుల్లో బబులోను బొత్తిగా పాడైపోయాను. బబులోను, నిన్ను పట్టుకున్నటకై బోను పెట్టి ఉన్నాను, తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి. మీరు చూడండి, మళ్ళా 23వ వచనం. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడెను. అక్కడ ఆ పార్ట్ అక్కడ సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట, సర్వభూమిని చితకగొట్టిన పెద్ద సుత్తి ఏదంటే బబులోను రాజ్యం అంట. బబులోను రాజ్యము, ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెపన్ గాడ్ యూజ్డ్ టు టీచ్ ద లెసన్స్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచమంతటికి పాఠం నేర్పించడానికి బబులోను రాజ్యాన్ని దేవుడు పెద్ద సమ్మెట సుత్తిగా వాడుకున్నాడట. మీకు అర్థమైందా? చూడండి, నేను ఇంకా విషయాలు మీతో చెప్తాను. అలాగే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. యెహోవా. చూడండి, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. చూసారా, వాళ్ళు ఎవరో తెలుసా? దేవుడు వాడుకున్న దండము అంటే దేవుడు వాడుకున్న ఆయుధము. దేవుడు వారిని వాడుకొని ఇశ్రాయేలీయులు మొత్తాన్ని నాశనం చేశాడు. నా దుడ్డు కర్ర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. నా దుడ్డు కర్ర అంటే దేవుడు అష్షూరీయులను ఆయన దుడ్డు కర్రగా వాడుకున్నాడు. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్ల పెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించు. దేవుడు ఆయన వాడుకొనినటువంటి ఉగ్రత దండం అంట అష్షూరీయులు. ఆ తర్వాత 13వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథమే 13వ అధ్యాయము 5వ వచనం. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చున్నారు. యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములు. ఈ ఆయుధములు ఎవరో తెలుసా? బబులోను రాజ్యం.
నేను ఇక్కడ మీకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ కంసాలు వారు ఎవరు అనేది నా మెయిన్ ఫోకస్. బాగా వినండి. ఆ 4 కొమ్ములు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 4 కొమ్ములు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 4 కొమ్ములు 4 ఎంపైర్స్ అన్నమాట. 4 సామ్రాజ్యాలు. 4 సామ్రాజ్యాలు, 4 కింగ్డమ్స్, 4 ఎంపరర్స్, చక్రవర్తులు. వారు యూదా సామ్రాజ్యాన్ని పూర్తిగా ఇశ్రాయేల్ అందరూ నాశనం చేసిన వాళ్ళు. అయితే ఈ 4 కంసాలు వారు ఎవరు అనేది నాకు పెద్ద ప్రశ్న. బైబిల్ ఇంటర్ప్రిటర్స్, బైబిల్ యొక్క వాక్యాన్ని తర్జుమా చేసేటువంటి గొప్ప గొప్ప స్కాలర్స్ ఏమన్నారంటే, ఈ 4 కొమ్ములే ఆ తర్వాత దేవుడు వారిని కంసాలి వారిగా వాడుకొని, చూడండి, అష్షూరు రాజ్యము కొమ్ములుగా ఉంది. అయితే బబులోనుని కంసాలు వాడిగా వాడుకొని దేవుడు అష్షూరుని నాశనం చేశాడు. బబులోను కొమ్ముగా ఉంది. తర్వాత మాదీయ పారసిక రాజ్యాన్ని కంసాల వారిగా వాడుకొని బబులోను నాశనం చేశాడు దేవుడు. అట్లాగా దేవుడు కొమ్ములనే ఆయన కంసాల వాడిగా వాడుకొని తీర్పు తీర్చాడు అని బైబిల్ తర్జుమా. అయితే నేను దానికి అది నా హృదయానికి అంత సాటిస్ఫాక్షన్గా లేదు. నేను ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ కంసాలి వారు ఎవరు? హూ ఆర్ దోస్ క్రాఫ్ట్స్మెన్? అది నా యొక్క పరిశోధన. అది నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి దయచేసి. మళ్ళీ యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 5-6 వచనాలు. దుష్టుల దుడ్డుకర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోబరిచిరి. ఈ ఆగ్రహ దండాలు ఎవరయ్యా అంటే ఈ 4 చక్రవర్తులే అని దేవుని సేవకులు చెప్తా ఉన్నారు కదా. సో ఇది ద ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్, మొదటి భావం అన్నమాట, మొదటి తర్జుమా. ఈ 4 కంసాలు ఎవరు? ఆ 4 కొమ్ములను విరగొట్టి నాశనం చేసిన వారు. ఓకే, అది మొదటి తర్జుమా. కానీ ఇంకొక ఆత్మీయమైన, రమ్యమైన, గొప్ప తర్జుమా నేను మీతో చెప్తాను. ద బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఈ వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వచనము నన్ను చాలా చాలా సంవత్సరాల క్రితం నన్ను ఆకర్షించిన వచనము. ఇది చాలా ఉన్నతమైన వచనం. దిస్ ఈజ్ వండర్ఫుల్ వచనం అన్నమాట. ఇర్మియా గ్రంథం 51:20. గమనించండి, ఇశ్రాయేలీయులను పిలిచి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడు. ఇంకా చెప్తాను, నీవు నాకు యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన జనములను నలగొట్టుదును. నేను రక్షించబడిన కొత్తలో ఒక అన్న ఇట్లా చెప్తా ఉన్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్సరేజ్ దర్శనం అనుకుంటాను. బక్సింగ్ గారి దగ్గర ఒక దైవ సేవకుడు ఉండేవారు. ఆయన పొట్టేశ్ దాస్ గారు అనేవాళ్ళు. అంటే చాలా ఆసక్తిగా దేవుని సేవ చేసిన గొప్పవాళ్ళు వాళ్ళు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నిలబెడితే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, వాళ్ళందరూ నిలబడ్డారు. ప్రభువా, వీళ్ళందరినీ గొడ్డలుగా చేయ, మడ్డు కత్తులుగా చేయి. మీరందరూ ఎవరో తెలుసా? గొడ్డళ్ళు. మీరెవరో తెలుసా? మడ్డు కత్తులు. మీరేం చేయాలి?
దుష్టుని వాడి రాజ్యాలను నాశనం చేయాలి. మీరేం గంటగొడ్డలు, పదును లేని గంటగొడ్డలు, ఎంతన్నా నరుకు, ఏం ప్రయోజనం. మీరు ఎట్లాంటి గొడ్డలుగా ఉన్నారు? పదును లేని గొడ్డలుగా ఉన్నారా? నో షార్ప్నెస్. ఒక చిన్న విషయం గుర్తొస్తూ ఉంది. అబ్రహాం లింకన్ అడిగాడంట. లింకన్ చాలా గొప్పవాడు, అమెరికా ప్రెసిడెంట్. నీకు ఒక గొడ్డలి ఇచ్చి ఒక మ్రాను నరకమని చెప్తే ఏం చేస్తావు అని అడిగాడంట. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఒక మ్రాను నరకటానికి 1 hour టైం ఇస్తే నేనేం చేస్తానంటే 45 నిమిషాలు నేను ఆ గొడ్డల్ని పదును పెట్టడానికి ఉపయోగిస్తాను అన్నాడంట. మీకు వినపడిందా? వినపడిందా? అంటే 1 hour టైం ఇస్తే ఒక మ్రాను నరకటానికి 45 నిమిషాలు ఆయన దేనికి ఉపయోగిస్తాడంట? ఈ యూజెస్ టు షార్పెన్ దట్ యాక్స్. మీరు చెప్పనా, మీరు పదునుగా ఉన్న గొడ్డలుగా ఉన్నారా? మీ పిల్లలు గొడ్డళ్ళుగా ఉండాలి. అంటే అపవాదిని, వాడి రాజ్యాన్ని కూల్చేవారుగా ఉండాలి. మీ పిల్లలు నిలబడి యుద్ధం చేయాలి. నా పిల్లలు, మా పాప రాత్రి అంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తుంది. ఆ పాప అంటుంది, డాడీ వీఆర్ ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సైన్యం. గొడ్డలి ఆయన చేతిలో గొడ్డలిగా ఉండాలి, నరకాలి. ఇంత పదును లేని వాళ్ళు కొన్నారు. మీరు అంతా మొద్దులైపోయారా? నో షార్ప్నెస్ కాదు. పదును ఉంటుంది దాకా టీవీ ముందు కూర్చుంటే. నేను ఒకరోజు ఉదయం ఎక్కడ చాలా దూరం వాక్యం చదువుకుంటున్నాను పొద్దున్నే. అక్కడ నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేనును ఒక దైవ సేవకుడు కనిగిరి నుండి వచ్చారు అన్న, అక్కడ వాక్యం చర్చ. ఆయన చాలా పెద్ద ఆయన, బండబాస్ గారు. నేను వాక్యం చదువుకుంటుంటే ఆయన ఏం చేశాడో తెలుసా? పక్కనున్న వాళ్ళని పిలిచి, చూడు నోరుతున్నాడు, చూడు ఏ నోరుతున్నాడు, కత్తి నోరుతున్నాడు చూడు, ఈ రాత్రి వెళ్ళిపోద్ది. మీరు నోరుతున్నారా కత్తి? నోరుతున్నారు? విశ్రాంతి దినం నమ్మకంగా పాటిస్తారు. What about your weapons? Are they sharp? నీవు నాకు గొడ్డలి వంటి వాడవు. ఈ కంసాలి వారు ఎవరయ్యా అంటే, నో డౌట్ ప్రభు చెప్పినట్లు, దేవుని వాక్యం ఉన్నట్లు, ఆ 4 సామ్రాజ్యాలను పూర్తిగా ధ్వంసం చేసిన మళ్ళా ఆ 4 సామ్రాజ్యాలే. చూడండి, అష్షూరుని నాశనం చేయటానికి దేవుడు బాబిలోన్ని వాడుకున్నాడు. అష్షూరుని ఇశ్రాయేలీలను పూర్తిగా చెరలోకి తీసుకువెళ్ళటానికి దేవుడు అష్షూరీయులను వాడుకున్నాడు. మళ్ళా బబులోనీయులను నాశనం చేయడానికి మాదీ పార్సిక రాజులను వాడుకున్నాడు. మాదీ పార్సిక రాజ్యాన్ని నాశనం చేయడానికి గ్రీక్ను వాడుకున్నాడు. ఆ తర్వాత గ్రీక్ని నాశనం చేయడానికి దేవుడు రోమ్ సామ్రాజ్యాన్ని వాడుకున్నాడు. రోమ్ని నాశనం చేయడానికి దేవుడు తన కుమారుడైన ప్రభువు వస్తున్నాడు. రోమ్ దానంతట అదే నాశనం అయిపోయింది. మళ్ళీ రోమ్ రివైవ్ అవుతుందని ప్రవచనాల యొక్క సారాంశం. అప్పుడు ప్రభు అయిన యేసు వచ్చి సకల రాజ్యాలని ఆయన నాశనం చేస్తాడు. చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం కాబోతుంది. ఆ మహాపర్వతమైన రాయి ఏం చేస్తుందంటే ఆ ప్రతిమను మొత్తాన్ని దంచివేసినట్లుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి దయచేసి, 44వ వచనం నుండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు.
అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచు. ఆ రాజ్యము సకల రాజ్యాల్ని నాశనం చేస్తుంది. ఆ రాజ్యం ఏంటంటే ప్రభు స్థాపించబోయే రాజ్యము, అది మెస్సయ్య రాజ్యం. చూడండి, పైన కూడా చదువుదాం 33వ వచనం నుండి. దాని మోకాలు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఆ ఇనుమును మట్టియు కలిసి ఉన్నటువంటి పాదముల మీద పడినట్లుగా మనం చూస్తున్నాం. దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చుటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను. చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతం ఎలా అయింది? ఆ రాయి ప్రభు అయిన యేసు. ఆ రాయి ప్రభు స్థాపించబోయే రాజ్యాన్ని స్థూపిస్తూ ఉంది. ఇది 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన స్థాపించబోయే రాజ్యము. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ రాయి ఆయన స్థాపించబోయే రాజ్యము సంఘము ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడంటే సకల ప్రభుత్వాలను ఆయన నాశనం చేయబోతున్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? పెద్దగా చెప్పండి. సంఘము ద్వారా సకల రాజ్యాల్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. సంఘమునకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప శక్తి ఏంటంటే మత్తయి సువార్త 16:18 త్వరగా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. ఎంత గొప్ప విషయమో చూడండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, దాని ఎదుట చెప్పండి, పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. చాలా గొప్ప మాట. ఏ రాజ్యము, అందరు చక్కగా కూర్చోండి, తలపైకి ఎత్తండి. మీరు నేను నా యొక్క హృదయాభిలాష, నా కడుపులో నుండి వస్తున్న ఆశ, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. అందరూ మీరు తలపైకి ఎత్తి చూడండి. అందరూ స్ట్రైట్గా కూర్చోండి. మీరు బయటికి వెళ్తే ఎట్లా వెళ్ళాలో తెలుసా? గండ్ర గొడ్డల్లాగా వెళ్ళాలి, ఆటం బాంబుల్లాగా వెళ్ళాలి. మీరు ఎట్లా వెళ్ళాలి? హైడ్రోజన్ బాంబుల్లాగా వెళ్ళాలి. ఈ రాజ్యాలన్నీ మీ ముందు లయమైపోవాలి. పెద్దగా దేవుని రాజ్యం స్థాపించబడాలి. మీరు ఎట్లా గండ్రగడ్డలు కావాలో చెప్తాను. ఇది నా వర్తమానం. దిస్ ఈజ్ ద మెయిన్ థీమ్. మీరు గండ్రగొడ్డళ్ళు, మీరు ఆయన చేతిలో ఆయుధాలు. ఆ క్రాఫ్ట్స్మెన్స్ 4 హార్న్స్. ఓకే, నెక్స్ట్ మూడవది 4 స్మిత్స్, 4 క్రాఫ్ట్స్మెన్స్. క్రాఫ్ట్మెన్ అంటే స్కిల్డ్ పర్సన్స్, దోస్ హూ వర్క్ ఆన్ దేర్ ఫర్నెస్. వాళ్ళు తమ యొక్క ఫర్నెస్ మీద వర్క్ చేసేటువంటి నైపుణ్యం గలవారు. అందరు చక్కగా కూర్చోండి. ప్రియమైన తల్లి, నీవు కంసాలిగా ఉండాలి. ప్రియమైన తండ్రి, యూ మస్ట్ బి ఎ క్రాఫ్ట్స్ మ్యాన్. దేవుని కొరకు నీ బిడ్డల్ని తయారు చేయాలి. ఎట్లాగో నేను చెప్తాను చూడండి. ద 4 స్మిత్స్, హౌ ఇట్ విల్ బి అపాయింటెడ్. చూడండి, మీరు దీనికి వండర్ఫుల్ ప్యారల్ వచనం ఏంటంటే, అది నేను పోయిన వారం అట్లా టచ్ చేశాను. అది యెషయా గ్రంథం 41:14. యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి. అక్కడ గమనించండి,
41:14 నీవు పురుగు వంటి వాడవు. యూ జాకబ్ యు ఆర్ లైక్ వోమ్, నీవు పురుగు. 15వ వచనంలో నువ్వెవరువో తెలుసా? నీవు కక్కులు పెట్టబడి నురిపెడు మ్రానుగా చేయబడిన క్రొత్త మ్రానువు, అంటే బహుశక్తి కలిగిన ఆయుధము. పురుగు వంటి యాకోబు ఏమవుతున్నాడు? శక్తి కలిగిన ఆయుధము. నువ్వు ఏం చేస్తావో తెలుసా? పర్వతాలను నురుపుతావు, పర్వతాలను నువ్వు చదునుభూంగా చేస్తావు, పర్వతాలను నువ్వు గాలిస్తావు. ద వండర్ఫుల్ ప్రాఫెసీ. గమనించండి, ఈ పురుగు వంటి వ్యక్తి ఎట్లాగ పర్వతాలని ఏం చేస్తాడు? నూర్చుతాడు. పర్వతాలను ఏ విధంగా నూరుస్తాడు? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. గమనించండి, పురుగు వంటి నిన్ను దేవుడు శక్తివంతమైన సాధనం. నేను మీకు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ మీతో చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను లోపలికి వస్తాను, జాగ్రత్తగా చూడండి. జకరియా గ్రంథం దయచేసి చూడండి. జకరియా గ్రంథం ద వండర్ఫుల్ ప్రాఫెసీ. జకరియా గ్రంథం 9వ అధ్యాయము. జకరియా 9. నేను చెప్పే వచనాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకొని మళ్ళీ చదవండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను. చూడండి, యూదా వారిని నాకు విల్లు. చూసారా? మీకు అర్థమైందా? దేవుని యొక్క చేతిలో విల్లు ఎవరంట? పెద్దగా చెప్పాలి. బాణాలు ఎవరంట? చదువు. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను కత్తి తీసుకొని ఒక గొప్ప శూరుడు ప్రయోగించినట్లు నీ కుమారుల్ని ప్రయోగిస్తాను. అంటే నువ్వెవరు అన్నమాట? ఆయన చేతిలో ఖడ్గము వంటి వాడవు. నీవు ఖడ్గము వంటి వాడు. అమ్మా, నువ్వు ప్రార్థనా పరురాలేవనుకో, నీవు ఒక గొప్ప శూరుడు, నీవు ఖడ్గము వంటి దానవు. నీవు నా యొక్క మెయిన్ ఫోకస్ ఏంటో తెలుసా? ఈ మధ్యాహ్నం వేళ మీరందరూ వాక్యం చేత హెచ్చరించబడాలి, ప్రోత్సహించబడాలి, బలపరచబడాలి. నీవు ఎట్లా ఉండాలో తెలుసా? నీవు నీ కుటుంబంలో ఒక ఖడ్గములాగా ఉండాలి, యుద్ధాయుధములాగా ఉండాలి. దేవుడు వాడుకునే శక్తివంతమైన సాధనంగా ఉండాలి. దట్స్ మై. ఇక్కడి నుంచి నేను మీకు కొంచెం ముందుకు వస్తాను. చూడండి దయచేసి 14వ వచనం కూడా చదువమ్మా. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడువబడెను. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయించు, దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. చూసారా? ఆయన మిమ్మలను బాణాలుగా ప్రయోగించాలి, మిమ్మలను ఖడ్గముగా ప్రయోగించాలి. మీరు శక్తివంతమైన ఆయుధాలు కావాలి. మీరు ఆ నలుగురు కంసాలి వారిగా ఉండాలి. ఇక్కడి నుంచి నేను ముందుకు వస్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దిస్ ఇస్ వాట్. మీకా గ్రంథం చూడండి. మీకా 4వ అధ్యాయం. మీకా 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 12వ వచనం నుండి. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు ఆయన ఆలోచన గ్రహింపుకున్నారు. 13వ వచనం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయించున్నాను. మీకు అర్థమైందా? సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయించున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు. నువ్వేం చేయాలో తెలుసా? జనాల్ని అణగద్రొక్కాలి. నువ్వు శక్తివంతమైన వీరుడు కావాలి. నీవు దేవుని కొరకు నిలబడి సాతాను రాజ్యాన్ని జయించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. నీవు శత్రు రాజ్యాలను నీవు అణగద్రొక్కాలి. నేను ముందుకు వస్తాను చూడండి.
నేను 4 కంసాలి వారిని ఉదాహరణగా చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. హలో మిస్టర్, చక్కగా కూర్చోండి. ఇది దేవుడిచ్చినటువంటి ఒక నూతనమైన ప్రత్యక్షత. నేను మొదటి కంసాలి వాడిని ఇట్లా చెప్తాను. మొదటి కంసాలి వాడు ఎవరై అంటే, నేను ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ డానియల్. దానియేలు మొదటి కంసాలి వానికి పోలిగా ఉన్నాడు. అసలు యాక్చువల్గా ఆ వాక్యంలో ఆ ఇంటర్ప్రిటేషన్ మనకు కనపడదు. నేను ఒక స్పెషల్ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా తెలుసా, డానియల్ని సింహాల బోన్లో వేశారు. సాతానుడు అనుకున్నాడు ఇక అయిపోయింది, ఇక నో డానియల్, ఇక షడ్రక్ మిషక్ అబెద్నెగోలు లేరు, ఇక దేవుని యొక్క శేషం లేకుండా నాశనం చేశాను అనుకున్నాడు సాతానుడు. అయితే ఏం జరిగింది, దానియేలుకి కొంచెమైనా హాని కలగకుండా డానియేలు బయటకు వచ్చాడు. అప్పుడు దర్యావేష్ రాజు, మాదీయ పార్సిక రాజు ఏం చేశాడంటే 6వ అధ్యాయం 25వ వచనం చూడండి. డానియేల్ గ్రంథం 6:25. డానియేల్ ఈజ్ ద పవర్ఫుల్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని చెప్పొచ్చు. డానియేల్ గ్రంథం 6:25. డానియేల్ గ్రంథం 6:25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలిగించును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున. బబులోను రాజ్యం పడిపోయింది, రాజు శాసనం పడిపోయింది. నేను ఇట్లా వాక్యం చెప్తా ఉన్నాను, దేవుడు ప్రవేశపెట్టిన 2వ శాసనం, ద సెకండ్ డిక్రీ అని చెప్తున్నాను. ఫస్ట్ డిక్రీ, మొదటి డిక్రీ ఏంటంటే రాజుగారి దగ్గర తప్ప మరి ఇంకెవరి దగ్గర కూడా ప్రార్థన చేయకూడదు కదా. రాజుగారి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర అయినా ప్రార్థన చేస్తే, ఏ దేవుని దగ్గర అయినా ఏ దేవత దగ్గర అయినా మొక్కినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ రాజుకు తెలిస్తే వాడిని పట్టుకొచ్చి ఎక్కడ వేయాలి, సింహాల బోన్లో. ఆ మొదటి శాసనం. ఇప్పుడు దేవుడు 2వ శాసనం చేస్తున్నాడు, సెకండ్ డిక్రీ. ఆ 2వ శాసనం ఏంటంటే, దర్యావేష్ సకల ప్రభుత్వాలకి సకల రాజ్యాలకి పంపిస్తున్న వర్తమానం, దానియేలు దేవుడే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు ఒక వెన్ యూ లుక్ ఎట్ డానియల్, ఒక సైలెంట్గా ఉన్నటువంటి ఒక సింపుల్ మ్యాన్గా కనపడుతున్నాడు. బట్ గాడ్ యూజ్డ్ హిమ్ యాజ్ ఎ మైటీ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎంత గొప్ప సాధనం! మాదీయ పారసిక రాజ్యం, బబులోను రాజ్యం దానియేలు ముందు తలకాయ ఉంచింది, సాగిలి పడింది, కూలిపోయింది అనమాట. రాజా, నీ శాసనాలు, నీ అధికారము, నీ బిడ్డలు ఏమీ చేయలేవు. అంతే. రాజు ఒక శాసనం చేస్తున్నాడు. కంటిన్యూ చదువు గబగబ. 25. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడవలెను, ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయన సముఖములో వణకాలి. ఆయనే జీవము గల దేవుడు. మీరు ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. 4 గొప్ప మాటలు. ఆ శాసనంలో 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. చూడండి, మీరు అందరు చక్కగా కూర్చుంటారా? తలకాయ పైకెత్తండి, స్ట్రైట్ కూర్చోండి. 1 2 3 అనగానే కింద పడిపోయేటట్టు కూర్చోకూడదు, స్ట్రైట్ కూర్చోండి. మన భారతదేశంలో ఈ శాసనం రావాలి. మన భారతదేశంలో ఈ శాసనం సంఘం ద్వారా చేయబడాలి. ప్రభుత్వం, పిఎం అందరు కూడా యెహోవాయే నిజమైన దేవుడని ప్రకటించాలి. నేను కలలు కంటున్నాను. నా కళ చెప్పిన ఇందిరాగాంధీ స్టేడియంలో వారం రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాలి. లక్షల మంది ప్రజలందరూ రావాలి. మంత్రులు అందరూ, సీఎంలు అందరూ కూడా మోకరించాలి. 2 చేతులు ప్రభుత్వాలన్నీ ఆయన కూలిపోవాలి. దేవునికి దానియేలు, నీ దేవుడే నిజమైన దేవుడు. దానియేలు దేవునికి భయపడాలి. ఆయనే జీవము గల దేవుడు. రాజు ప్రవేశపెట్టిన డిక్రీలో మొదటి విషయం, ఆయనే జీవం గల దేవుడు. వండర్ఫుల్ మాట అండి. దెర్ ఇస్ నో గాడ్ ఎక్సెప్ట్ డానియల్స్ గాడ్. దానియేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. అంటే ఈ రాజుకి యెహోవా అన్న పేరు తెలియదు కనుక ఏమని వాడుతున్నాడంటే, దానియేలు దేవుడు, ద గాడ్ ఆఫ్ డానియల్
దేవా, దానియేలు నువ్వు ఎట్లా వాడుకున్నావు? ఈజ్ ఎ మ్యాన్, ఎ మైటీ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుని చేతిలో ఆయుధం. నేను మిమ్మల్ని అడగొచ్చా, మీరు దేవుని చేతిలో ఆయుధముగా ఉండగలరా? వుడ్ యు లైక్ టు బి ఎ క్రాఫ్ట్స్ మ్యాన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్? సాతాను నీ కుటుంబంలో భయంకరమైనటువంటి శోధనలు కలిగిస్తున్నాడా? నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయా? నీ జీవితంలో భయంకరమైనటువంటి శోధనలు వస్తున్నాయా? నీవు ఆయన చేతిలో వాడబడే ఆయుధంగా ఉండగలవా? నువ్వు వస్తుంటే సాతాను గాడికి భయం వేసి పారిపోవాలి. అమ్మ వస్తున్నాడు రా నాయన, ఇంత పెట్టుకోకూడదని వెళ్ళిపోవాలి. Would you like to be a craftsman? Would you like to be a smith? దేవుని చేతిలో వాడబడే కంసాలిగా ఉండగలగా? ఆ ప్రియ తల్లి తన బిడ్డల్ని ఎంత చక్కగా దేవుని కొరకు పెంచింది. షీ ఈస్ ఎ వండర్ఫుల్ క్రాఫ్ట్స్ మ్యాన్ అని చెప్పాలి. ఓ ప్రియ తండ్రి, యు ఆర్ ఎ వండర్ఫుల్ క్రాఫ్ట్స్ మ్యాన్, యు ఆర్ ఎ వండర్ఫుల్ స్కిల్డ్ మ్యాన్. నువ్వు ప్రార్థనాపరుడివి, నీ బిడ్డల్ని బాణాలలాగా చేశావు అని చెప్పాలి. నీ బిడ్డల్ని శూరుడు ఉపయోగించే ఖడ్గంలాగా చేశావు. నీ బిడ్డల్ని దేవుడు వాడుకునే గండ్రగొడ్డల్లాగా చేశావు. యు మస్ట్ సే లైక్ దిస్. ప్రియులారా, ముద్దు బారిన తుప్పు పట్టిన కత్తుల్లాగా ఉన్నారా మీరు? తుప్పు పట్టిన చాకులు, బనికిరాని చాకులు, ఉపయోగం లేని చాకులు. There is a Daniel standing రాజు ముందు. అప్పుడే సింహాల బోన్లో నుండి వచ్చేసి డానియల్ ఇస్ స్టాండింగ్. డానియల్ ముఖం, ఇట్ వాస్ షైనింగ్, బ్యూటిఫుల్. గాడ్స్ గ్లోరీ ఈస్ దేర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ డానియల్. ఈ దానియేలు దేవుడే జీవము గల దేవుడు. తర్వాత మొదటి శాసనంలో మొదటి పాయింట్. రెండో పాయింట్, ఆయన ఆధిపత్యము. గబగబ చదవాలి. ఆయన యుగయుగములో నుండువాడు. రెండవది, ఆయన యుగయుగాలు ఉండువాడు. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. దర్యావాష్ ప్రవేశపెట్టిన ఈ శాసనం ఎంత గొప్ప శాసనం అంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ గాస్పుల్. ఆయన యుగయుగంలో ఉండువాడు, ఆయన జీవము గలవాడు, ఆయన యుగయుగములో ఉండే దేవుడు. ఆ తర్వాత మూడవది, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టును. నాలుగవది, ఆయన ఆధిపత్యము ఒక ఏరియాకి సంబంధించింది కాదు, అది తుదమట్టుకు ఉండేది. దట్స్ వండర్ఫుల్. హలో బాబు మీరు ఎట్లా ఉండాలి? గండ్రగొడ్డల్లాగా ఉండాలి, దేవుని చేతిలో వాడబడేవాళ్ళలాగా ఉండాలి. మీరు చెత్త సరుకులాగా ఉన్నారా? చెత్త విశ్వాసులుగా ఉన్నాము మనం? పనికిరాని చెత్తలాగా బతుకుతున్నాము మనం? కొద్దిసేపు లోకంలో, కొద్దిసేపు ప్రభువులో. పట్టుపట్టి తల్లిదండ్రులు అంటారు, పట్టుపట్టి పావుగంట కూడా పుస్తకం తీసుకోవడం అంటారు చూడు, అట్లాగా పట్టుపట్టి ఒక అధ్యాయం కూడా చదవను, ఒక అరగంట ప్రార్థన చేసుకోలేవు. హౌ కెన్ యూ రిసీవ్ ద బ్లెస్సింగ్? సాతాను పెట్టే శోధనను జయించలేక వాడికి దాసత్వం చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, యాకోబు, ఇశ్రాయేలు, నీవు నా చేతిలో గండ్రగొడ్డలు వంటి వాడవు, నా చేతిలో యుద్ధాయుధం వంటి వాడవు. ఐ వాంట్ టు టీచ్ ఎ లెసన్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి నేను ఒక పాఠం నేర్పించాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు చూసినా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఇదే ఆలోచనతో మనం బతుకుతున్నామా? మనం బతికేది అందుకేనా? వేర్ ఆర్ వి? మనం ఎక్కడ ఉన్నాం? నేను హోషియా గ్రంథాన్ని చెప్తున్నాను. హోషియా గ్రంథం దయచేసి లుక్ టు హోషియా. ఇశ్రాయేలు గురించి దేవుడు ఏడుస్తూ ఏమని మాట్లాడారంటే, ఇశ్రాయేలులారా మీరు ఎట్లా ఉన్నారు తెలుసా? నా చేతిలో మీరు విరిగిపోయిన బాణాల్లాగా ఉన్నారు అంటాడు ఆయన. చూడండి, ఇశ్రాయేలు. జీసస్, థ్యాంక్ యూ. 7వ అధ్యాయము
7వ అధ్యాయము 11వ వచనం నుండి. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండెగల గువ్వ ఆయను. వారు ఐగుప్తీలను పిలుచుకొందురు, అశ్షూరుల యొద్దకు పోదురు. 16వ వచనం. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విల్లువలే ఉండురు. కత్తి ఉంది, పనికిరాని కత్తి, అవసరానికి పనికిరాని కత్తిలాగా ఉన్నారు. ఫాస్టింగ్ ప్రేయర్ వస్తుంది, ప్రార్థన చేయడానికి పనికిరాని విశ్వాసుల్లాగా ఉన్నారు. ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి పనికిరాని విశ్వాసుల్లాగా ఉన్నారు. పనికిరాని వీళ్ళు, యూజ్లెస్. ఉన్న ఇంట్లో చాలా కత్తులు ఉన్నాయి, ఒక్కటి కూడా పనికిరాదు. దోసకాయ కోయడానికి కూడా పనికిరాదు. వాట్ ఈస్ దిస్? ద 4 craftsmen. నేను మొదటి క్రాఫ్ట్ మ్యాన్ నేను ఇట్లా సింబాలికల్గా చెప్తాను. డానియల్ ఈజ్ కంసాలి వాడిగా ఉన్నాడండి బబులోను రాజ్యంలో. నేను మీతో చెప్పిన అందరు తలకపైకి ఒక్క మనిషి ముందు చక్రవర్తి సాగిలి పడ్డాడండి. చక్రవర్తి బౌడౌన్. దేవునికి స్తోత్రం. డానియల్ కలభావం చెప్పంగానే సాగిలి పడతాడు. చక్రవర్తి సాగిలపడి నైవేద్యాలు అర్పించమని ఆజ్ఞాపిస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం గబగబా. దానియేలు 2nd chapter 47 లేక 46. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపవాలని ఆజ్ఞాపించను. You can think about that. దానియేలు అప్పుడు హీఈస్ నాట్ ఈవెన్ ఎ యంగ్ మ్యాన్, యవనస్తుడు కూడా కాదు. 14 to 16, 18 years ఏజ్లో ఉంటాడు. ఎ స్మాల్ బాయ్. The glory of God is shining upon the Daniel. Standing there. రాజు సాష్టాంగ పడి నమస్కారం చేయగానే మొత్తం సైన్యాధిపతులు సైన్యం అంతా సాగిలిపడి దండం పెట్టి, కమాన్ ధూప నైవేద్యాలు అర్పించండి, పూజించండి అని చెప్పంగానే డానియేలు పైకెత్తారు, రథం మీద కూర్చోబెట్టారు. దే ఆర్ ఆల్ వర్షిపింగ్ డానియల్. God used a powerful weapon to teach a lesson to the Babylonian kingdom. బబులోను రాజ్యానికి పాఠం నేర్పించడానికి దేవుడు దానియేలును వాడుకుంటున్నాడు. ద ఫస్ట్ గ్రేట్ క్రాఫ్ట్స్మెన్ అని చెప్పొచ్చు. రెండో వ్యక్తి జెరుబ్బాబెలు. ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్. జకర్యా గ్రంథం 4:6 చూడండి. మాదీయ పరసిక రాజ్యం కొట్టివేయటానికి దేవుడు వాడుకున్నటువంటి గొప్ప సాధనం జెరుబ్బాబెలు. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రం. ఈ మాట మీరు చదువుతుంటే నాకు ఎక్కడ లేని శక్తి పొంగొచ్చు. అందరు మీ తలకాయ పైకెత్తండి. హలో అమ్మా, తలకాయలు పైకెత్తండి. చేతకాని వాళ్ళలాగా ఉన్నారా? దద్దమ్మలాగా ఉన్నారా? కమాన్, శక్తివంతంగా బ్రతకాలి దేవుని కొరకు. మీరు మీ ఇంట్లో సమస్య వస్తే ఏం చెప్పాలి? పారిపోతావా పిరికి బందలాగా? చిన్న తలకాయ నొప్పి వస్తే పారిపోతావా? పిరికోడుగులాగా ఉంటావా? కమాన్, స్టాండ్ అప్. రోమా ప్రభుత్వం పౌలు గారి ముందు నిలబడలేకపోయింది. రోమ్ వణికిపోయింది. అగ్రిపరాజా, పౌలా నువ్వు నన్ను ఇంత సులభంగా క్రైస్తవునిగా చేయొద్దువా? పౌలు నిలబడి అంటాడు, సులభముగానో అసులభముగానో నా మాటలు విన్న వాళ్ళందరూ ఈ సంఖ్యలు తప్ప నా వలే ఉండాలని నేను కోరుకుంటున్నాను రాజా అంటాడు. రోమ్ తలకాయించింది పౌలు ముందు. రోములో పౌలు గారిని బంధించిన ప్రిటోరియం సేన రక్షణ పొందింది. A man used by God.
ఎ పవర్ఫుల్ క్రాఫ్ట్స్మ్యాన్. మొదటి వ్యక్తి డానియల్, రెండో వ్యక్తి జెరుబ్బాబెల్, దెన్ మూడో వ్యక్తి, నేను పౌల్ గారి దగ్గర లాస్ట్కి వెళ్దాం, మూడవ వ్యక్తి ఎజ్రా. మరి ఎజ్రా గురించి చెప్పిన అసలు ఎజ్రా గురించి చెప్తే మీకు ఏడుపు వస్తుంది. ఎజ్రా టైంలో కూడా డారియస్ కింగ్ ఏం చేస్తాడంటే దేవుని మందిరం కట్టడం ఆపేస్తాడు. అప్పుడు ఎజ్రాకి దర్యావేష ఉత్తరం రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ లెటర్ టు ఎజ్రా. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం. దిస్ లెటర్ టు 7వ అధ్యాయం చూడండి, 11వ వచనం నుండి. ఈ 11వ వచనం నుంచి మీరు అంతా చదవండి, తర్వాత నేను 2-3 వచనాలు చదువుదాం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలులకు విధించిన కట్టడల యందును శాస్త్రీయ యాజకుడనైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు. అర్తహషస్త రాసినటువంటి ఉత్తరం. అర్తహషస్త జడ్జెస్ ద కింగ్, ద ఎంపరర్. రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రీయు యాజకుడనైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగ సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి కనుక ఎజ్రా, you are appointed by the king and his 7 princes. 7 మంత్రుల చేతను ఏర్పాటు చేయడం. ఎజ్రా ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చేతిలో ఉంటుందట. అందుకని చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి అంటే ఈ నువ్వు ఎజ్రా చూడు, ఎజ్రా అందరి తలకాయలు పైకి, ఎజ్రా కమాన్ ఎజ్రా, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దాంట్లో కొంచెము కూడా దేవుని మందిరానికి తక్కువ చేయబాక. వెళ్ళెజ్రా, దేవునికి స్తోత్రం చెప్పండి. అర్తహషస్త ఎజ్రాకు సాగిలు పడుతున్నాడు. ఎజ్రా, కమాన్ ఎజ్రా, ఎ మ్యాన్, ఎ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడండి దయచేసి కింద ఎట్లా చూడండి 20వ వచనం నుండి. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకు మరి ఏదైనాను నీకు కావలసి ఎడరా అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. మరియు రాజునైన అర్తహషస్తాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. ఏమన్నా తెలుసా? నేనే ఐ మై సెల్ఫ్ ఈస్ గివింగ్ కమాండ్మెంట్. ఎజ్రా ఏది అడిగితే అది ఇవ్వాలి. ఎజ్రా అడిగింది ఈగిపోయారో మీ పని అయిపోయింది. దట్స్ వండర్ఫుల్. ఆకాశమందలి దేవుని మందిరమునకు ఏది తక్కువ కావడానికి. కింద 22. 1000 తూములు గోధుమలు, 200 మనుగుల వెండి, 300 తూములు ద్రాక్షారసము, 300 తూములు నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయం ఆయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అందరు మీ తలకాయలు పైకెత్తండి. మీరు ఆఫీసులోకి అడుగు పెడితే మీ ఆఫీసర్ చెప్పాలి, ఈ బ్రదర్ చెప్పినట్లే మీరు అందరూ నడుచుకోండి అని చెప్పాలి. దేవుని ఆడపిల్లలు మగపిల్లలు మీరు కాలేజీలోకి అడుగు పెడితే ఆ బిడ్డ చెప్పినట్లు మీరు అందరూ చేయండి అని మీ ప్రిన్సిపల్ చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గండ్రగొడ్డలి. నేను ఎంతమంది చెప్పాను? డానియల్, జెరుబ్బాబెల్, ఎజ్రా, అట్లాగే నెహెమ్యాను కూడా మీరు తీసుకోవచ్చు. నెహెమ్యా ఆల్సో ఈజ్ అ వండర్ఫుల్ పవర్ఫుల్ వెపన్. నెహెమ్యా ఎందుకు కొంచెం నీరసంగా కనపడుతున్నావు? వాట్ హ్యాపెన్? ఏమైంది నెహెమ్యా? జ్వరం వచ్చిందా? ఒంట్లో బాగాలేదా? అంటే నెహెమ్యా అన్నాడు, రాజా నా పితరులుండు సమాధులుండు పట్టణం కాలిపోతే నేను ఎట్లా సంతోషంగా ఉండగలను? నెహెమ్యా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నెహెమ్యా
వాట్ డూ యూ వాంట్? ఎంతకాలం పట్టుద్ది? ఎప్పుడు తిరిగి వస్తావు? నీకేం కావాలి? కమాన్ నెహెమ్యా, నీకేం కావాలో అన్నీ ఇస్తున్నాను. కమాన్, నువ్వు వెళ్ళు, మీ పితరుల పట్టణాన్ని నువ్వు కట్టు. ద వన్ మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ ద ఎంపరర్. దేవుని కొరకు నిలబడే దేవుని సేవకుడిగా ఉండగలవా? సేవకురాలు. ఆ మధ్య ప్రియమైన దైవ సేవకుడు రాజస్థాన్ నుంచి, కోట నుండి ఎంఏ థామస్ గారిని పిలిచారు. ఆయన బాప్తిస్మం ఇవ్వాలి. జడ్జి ముందు నిలబడ్డాడు. నేను బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నాను తెలుసా జడ్జి గారు అని చెప్పి సువార్త మొత్తం చెప్పేశాడు. మ్యాన్ స్టాండింగ్ బిఫోర్ ద చర్చ్. ఎంఏ థామస్ గారు సర్వాయంలో ఆయన వృద్ధుడు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. కోట బైబిల్ కాలేజ్ స్థాపించారు ఆయన. మన ఆంధ్ర నుండి కూడా కొంతమంది వెళ్ళి అక్కడ చదువుకున్నారు. మేమీ ఉద్యోగాల్లో, మేమీ కాలేజెస్లో దేవుని కొరకు కంసాలి వారిగా నిలబడగలరా? క్రాఫ్ట్స్మెన్, స్కిల్డ్ లేబర్, స్కిల్డ్ ప్రొఫెషనలిస్ట్ టు మౌల్డ్ ద నేషన్స్. చివరిగా అపోస్టలైన పాల్ దేవుడు వాడుకున్న సాధనం చూడండి. వండర్ఫుల్ 2-3 వచనాలు మీకు చూపిస్తాను. నా వర్తమానం సగం అయింది. మీరు ఎట్లా పదునైన ఆయుధాలుగా ఉండాలో 4 ప్రిన్సిపల్స్ నేను చెప్దాం అనుకున్నా కానీ మీరు నన్ను సిలివేస్తారు. వచ్చేవారని చెప్తారులేండి. మీరు ఎట్లా కాగలరు? ఈ 4 గురించి చెప్పాను నేను. మీరు ఎట్లాగ గొడ్డళ్ళు కాగలరు చెప్దాం అనుకున్నా కానీ చెప్పమంటారా వద్దంటారా? ఏం చేస్తాం కానీ అంటారు. మీకు దొరికిపోయాం, మీరు గొడ్డలు అంటున్నారు, మీరే గొడ్డలు అయిపోయారు మమ్మల్ని. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం. ఐఎమ్ సారీ 26వ అధ్యాయం 15వ వచనం నుండి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడివని అడుగగా, ప్రభువు నీవు హింసించిన యేసును, నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నేను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. పరిచారకుని గాను సాక్షిగాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపును తిరిగి నా యందు విశ్వాసము చేత పాపక్షమాపమును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. నిన్ను ఎందుకు పంపిస్తున్నాను తెలుసా? వారి కన్నులు తెరవటానికి పంపిస్తాను. గో. పాల్ 9వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 9th చాప్టర్. 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. రాజులు ఎదుట, బిఫోర్ ద కింగ్స్. నమ్ముతారా? రోమా సామ్రాజ్యం పౌలు గారి ముందు తలకాయించింది. రోమా సామ్రాజ్యం దేవునికి భయపడింది. సో నేను ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్దాం అనుకున్నా కానీ ఇంతటితో ఆపుతున్నాను. ఇప్పుడు మీరు ఎట్లా గండ్రగొడ్డలు కాగలరు? మీరు ఎట్లాగా మీ గొడ్డల్ని పదును పెట్టుకోగలరు? ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ వీక్. ఓకే? నేను గండ్రగొడ్డలుగా ఉండాలి అని అనుకున్న వాళ్ళందరూ మీ చెయ్యి పైకెత్తండి, మీ కుడి హస్తం పైకెత్తండి, రైట్గా ఎత్తండి. దేవుడు నన్ను గండ్రగొడ్డల్లాగా వాడుకోవాలి. మీ చేతులు లేకట్లా అసలు చాలా మీరందరూ చూస్తున్నారు. అమ్మ నీ కళ్ళకు దొరుకుతున్నామేమో అనుకుంటున్నారు మీరు. దేవా నన్ను గండ్రగొడ్డల్లాగా చెయ్యి. ఇంటికి వెళ్ళి నేను గండ్రగొడ్డల్ని అని నేను నరికేస్తానని మీ ఆయనతో అంటాడు.
గొడవ. మీ అయ్యగారు కూడా అట్లాగే అంటారేమో, నేను నరికేస్తానంటాడేమో. నేను నాకు గండ్రగొడ్డలు అంట. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20 వచనం చదువుకొని ఈరోజు మనం విల్ క్లోజ్. ప్రభుత్వమైతే నేను ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. ఎట్లాగా నువ్వు గండ్రగొడ్డలు కాగలవు? ఇర్మియాతో తర్వాత దేవుడు ఇర్మియాతో తర్వాత యెహోషువతో ఎట్లా చెప్పాడు అవి నేను ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్వర్డ్స్. చూడండి ఇప్పుడు దయచేసి ఇర్మియా గ్రంథం 51:20. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధముల వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని విరగొట్టుచున్నాను, నీ వలన స్త్రీలను పురుషులను విరగొట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. మొత్తం అందరిని ఇరగొట్టి పడేయాలి అంతే మీరు వెళ్ళి. అంటే అర్థం ఏంటి? అందరూ మీ ద్వారా రక్షణ పొందాలి, అందరూ దేవుని మహిమపరచాలి. మళ్ళా యెషయా 41:14. యెషయా 41:14 అందరం కలిసి చదువుకున్నాం. యెషయా 41:14. పురుగు వంటి యాకోబు చదవండి. జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదునగల క్రొత్తదైన నుడిపిడి నానుగా నేను నియమించున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దేవునికి 2 చేతులు. బిడ్డలారా, రాజులకు మీరు భయపడాల్సిన అవసరం లే, చక్రవర్తులకు మీరు భయపడాల్సిన అవసరం లే. సాతాను రాజ్యాలు మీ ద్వారా కూలిపోవాలి. దేవునికి స్తోత్రం. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా. ప్రభా, నీ చేతిలో నన్ను ఆయుధంగా చేయి నాయన, గండ్రగొడ్డలి వలె చేయి నాయన, పదునైన ఆయుధంగా చేయి నాయన.